హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే దొండకాయ రోటి పచ్చడి చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏదో ఒక పచ్చడి తినాలి అనిపించింది. అయితే నేను ఒకరోజు ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ పచ్చడి చేస్తూ ఉంటే చూశాను. చాలా బాగుంది. నేను ఎన్నిసార్లు దొండకాయ పచ్చడి చేసినా అస్సలు బాగోదు, మెత్తగా ఉంటుంది, ఏదో తింటున్నా కూడా అంత రుచి అనిపించదు. కానీ నువ్వు చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంది అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పింది, దొండకాయల్ని కొద్దిగా లావుగా తరుక్కొని పైన వేగితే చాలు, లోపలంతా వేగాల్సిన అవసరం లేదు, మరీ వేపాల్సిన అవసరం లేదు. పైన వేపేటప్పుడే కొద్దిగా మాడినట్టు అయిపోతే అప్పుడు దించేసుకోవాలి. అయితే సన్నగా తరిగితే ఆ రుచి రాదు అంది. ఇన్ని రోజులు ఈ దొండకాయ పచ్చడిలో ఉన్న కిటుకు తెలియక నేను ఏదేదో రకరకాలుగా పచ్చళ్ళు చేసుకొని తిని నాకు ఈ టేస్ట్ రాక విసిగిపోయాను అనమాట. ఇప్పుడు నేను నేర్చుకున్న విధానంలో మీకు పచ్చడి చూపించబోతున్నాను. అయితే ఈ పచ్చడిని మిక్సీకి వేస్తే అస్సలు బాగుండదండి. ముందుగానే చెప్తున్నాను, మీ ఇంట్లో రోలు ఉంటే ఖచ్చితంగా రోట్లోనే నూరి చేసుకోవాలి. దొండకాయల్ని ఒక మీడియం సైజులో, మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదు, ఒక మీడియం సైజులో దొండకాయల్ని ముక్కలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ ఇనప మూకుళ్ళలో చేస్తున్నాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చిని నూనెలో వేయంగానే చిట్ట చిట్ట పగిలి పైకి వస్తాయి. అలా రాకుండా పచ్చిమిర్చి చివర్లు కొంచెం అలా కాటు పెట్టుకొని వేయించుకోవాలి. అయితే పల్లెటూళ్ళల్లో ఏం చేస్తారంటే ఆ కాటు కూడా పెట్టుకోకుండా అలానే వేయిస్తారు. అవి టపటప పగిలినప్పుడే ఆ రుచి అండి. ఇలా ఏంటంటే అణిగిపోతాయి. అలా పగిలినప్పుడు కూడా ఒక మంచి రుచి వస్తుంది. ఇవన్నీ టేస్ట్ చేస్తేనే అర్థమవుతుందండి ఏది కూడా. పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత దొండకాయలను వేసి వేపుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు పైన కొద్దిగా నల్లగా అయ్యేటట్టు చూసుకోవాలి. నల్లగా లేదా ఎర్రగా, మరీ మాడకూడదు అన్నమాట. కొంచెం మీడియంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ రోట్లో వేసి దంచుతుంటే ఉంటుందండి. అయితే దీంట్లో కల్లుప్పు మాత్రమే వాడాలండి. సాల్ట్ వాడితే మళ్ళీ మీకు ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కల్లుప్పు వాడితే మాత్రం సూపర్, ఆ లెవెలే వేరండి. తర్వాత వెల్లుల్లి యాక్చువల్గా మనం పచ్చిది రోజు 2 తినగలిగితే మన గుండెకి ఎంతో మంచిది. అయితే ఈ పచ్చళ్ళ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇందులో వెల్లుల్లి పచ్చిగా వేసుకుంటాం. 1 కాదు 2 కాదు, మినిమము ఒక 5-6 రెబ్బలైనా వేసుకుంటాం. అలా వేసుకోవడం వల్ల ఆ పచ్చి వేసుకొని అవి మనకి శరీరంలోకి పోవడం వల్ల మనకి గుండెకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి రోజుకు ఒక రకం పచ్చడి చేసుకోవడం కూడా మన ఇంట్లో అందరికీ హెల్దీనేనండి. ఓకే, ఇప్పుడు పచ్చడి చేసే విధానాన్ని చూసేద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మనము దొండకాయ పచ్చడిని చూసేద్దాం. పచ్చడి దంచేటప్పుడు కూడా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు ఈ 3 కాస్త బాగా దంచుకోవాలన్నమాట. ఈ 3 దంచుకునేటప్పుడే ఉంటుందండి ఆ వాసన. అబ్బా, ఆ వాసనకి గుమగుమలాడిపోతుంటే ఇంకా అన్నం తినేసేయాలి అనిపిస్తుంది. ఆ 3తోనే అన్నం తినేసేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇదే రుచి మిక్సీ పెడితే వస్తుందా అండి? మనం మిక్సీ పెట్టేటప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమోటా, ఆనియన్ అన్నీ వేసి ఒకేసారి పట్టేస్తాం కాబట్టి ఆ రుచి రాదండి. ఈ రోట్లో ఒక్కొక్కటి వేసుకొని దంచుకుంటుంటే ఉంటుంది. అలా దంచేటప్పుడు వచ్చే వాసనకే పచ్చడి తినేసేయాలనిపిస్తుంది.
సో ఇక్కడ నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు దంచిన తర్వాత కొన్ని దొండకాయ ముక్కలు వేసి దాంతోపాటు కొంచెం మెత్తగా నూరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా దొండకాయ ముక్కల్ని మనం అంత మెత్తగా దంచం, అన్నీ కచ్చా పచ్చాగా దంచుతాం. అందుకని చెప్పి ఇక్కడ ముందు కొన్ని వేసి కొంచెం మెత్తగా దంచుకుంటున్నాం. ఈ పచ్చడి దంచేటప్పుడు కూడా ఇలా రోకల బండతోటి ఇలా దంచాలి, అంతేగాని నూరకూడదు. అటు ఇటు ఇట్లా రుబ్బినట్టు అట్లా నూరకూడదు అనమాట. సో ఇట్లా దంచడం వల్ల ఏమవుతుందంటే బాగా మెదిగి మంచి సువాసన వస్తూ నోటికి పచ్చడి రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పచ్చడి చేయడం అయిపోయిందండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పక్కన టమాటా ఇంకా కనిపిస్తుంది కదా, ఇంకా అవన్నీ వేయలేదనుకుంటున్నారేమో. ఇప్పుడు నేను ఇప్పటి వరకు దంచిన పచ్చడి అమ్మ కోసం తక్కువ పచ్చిమిర్చి చేసి దంచాను. ఇప్పుడు నేను ఇంట్లో అందరికీ చేస్తున్నాను, ఎక్కువ మిర్చి అలాగే దొండకాయ టమాటా వేసి చేస్తున్నాను. మేము చేసుకునేది కొంచెం కారంగా ఉంటుంది, అమ్మకు చేసేది కారం తక్కువగా ఉంటుంది. సో నేను ఎప్పుడు పచ్చడి చేసినా ఇలా 2 భాగాలుగా చేయాల్సిందేనండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీరు కూడా ఒకసారి దొండకాయ పచ్చడి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.